హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. మీ పేరు చివర గనక ఎస్హెచ్ అనే శబ్దంతో ముగుస్తుందా? ఉదాహరణకి సురేష్, మహేష్, రమేష్, హరీష్ లాంటి పేర్లు ఉంటే ఈ వీడియో మీరు తప్పక చివరి వరకు చూడండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ పేరు చివర వచ్చే శబ్దాలు మన జీవితంపై ఒక ప్రత్యేక ప్రభావం చూపుతాయి. ఎస్హెచ్ అనే అక్షరం ఉన్నవారికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, మీరు ఎంత కష్టపడ్డా ఉద్యోగంలో ఫలితం ఆలస్యంగా వస్తుంది, అవకాశాలు దగ్గరికి వచ్చి మిస్ అవుతాయి, కొన్నిసార్లు మీకంటే తక్కువ పనిచేసే వాళ్ళు ముందుకు వెళ్ళినట్లు అనిపిస్తుంది, మీరు బిజినెస్ ప్రారంభిస్తే ఆశించినంత లాభం రాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా ఎదురవుతాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా వస్తాయి, డబ్బు విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే రుణ బాధలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది, ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బందులు పడవచ్చు, చదువులో తెలివి ఉన్న మధ్యలో ఆటంకాలు వస్తాయి, ఫోకస్ తగ్గిపోవడం, ఆసక్తి తగ్గడం జరుగుతుంది. ఇలాంటి వారు ఎక్కువగా ఆలోచిస్తారు, మనసులో ఒత్తిడి, టెన్షన్ పెరుగుతుంది, ఎంత ఉన్నా సంతృప్తి అనిపించదు, శాంతి లేకపోవడం అనిపిస్తుంది, కొన్నిసార్లు మీ మీద చెడు దృష్టి లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అందుకే పనులు సరిగా జరగకపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడే ఒక మంచి విషయం ఉంది, అదేంటంటే ఇవి శాశ్వత సమస్యలు కాదు. మీకు అసలు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు కనుక ప్రతి శనివారం శనిదేవుణ్ణి ప్రార్థించండి. ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయండి. ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చేయండి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు ముందు 2 సార్లు ఆలోచించండి. ఎవరినైనా నమ్మి డబ్బు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. మీ పేర్లు కనుక ఎస్హెచ్ అనే అక్షరంతో ఎండ్ అవుతే ఈ 2026 సంవత్సరంలో కనుక మీకు ఏమన్నా సమస్యలు ఉంటే మీ జాతకాన్ని నాకు పంపించండి. మీ జన్మకుండలిని నేను పరిశీలించి మీకు మంచి కరెక్షన్ ఇస్తాను. అదేవిధంగా ఉచితంగా ఒక రత్నాన్ని కూడా అందిస్తాను. ఆ రత్నాన్ని కనుక మీరు ధరించినట్టయితే మీకు సకల సమస్యలు మొత్తం తొలగిపోతాయి.